వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిన నేపథ్యంలో అక్కడ పాలన, అక్కడి రాజకీయాలు సజావుగా సాగిపోతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడింది. ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంచనాలు ఎవరికి వారు వేసుకుంటున్నారు. కానీ ఎవ్వరు ఊహించని విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓ ప్రయోగం చేయబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరోసారి ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాము గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలోనే ప్రకటించారు. కానీ ఏపీలో కాంగ్రెస్ రావాలంటే పార్టీని నడిపించేవారు కావాలి. అలాంటి నేత కొరత షర్మిల తీర్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో లభించిన విజయంతో కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో మరింత ఊపు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో సొంత పార్టీ పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం ఆ పార్టీ వైపు మళ్లింది. ఇప్పుడు షర్మిల ద్వారా ఆ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు రప్పించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందనే అభిప్రాయం వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ రామచంద్రరావు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన అంతర్గత సంభాషణల్లో షర్మిల ఏపీలో కాంగ్రెస్ సారథ్యం వహిస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ షర్మిల రాజకీయ భవిష్యత్తును సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఏపీలో రాజకీయం చేయడం ఒక్కటే ఆమెకు మిగిలిన ఏకైక మార్గం. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఆమెకు స్పేస్ లభించే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి కూడా గతంలో అదే చెప్పారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంతమేరకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన నేత లేకపోవడం వల్లనే క్యాడర్ అంతా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రారంభించిన వైసీపీతో వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన వల్లనే ఏపీలో కాంగ్రెస్ చతికిల పడిందని కొంతమంది చెబుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ భూస్థాపితమైందనేది నిజమని చాలా మంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. షర్మిలను ఏపీపీసీసీ చీఫ్గా చేసి ప్రత్యేక హోదా నినాదంతో ప్రచారం చేద్దామని, అప్పుడు కాంగ్రెస్ వర్గాలన్నీ వెనక్కి వస్తాయని ఈ దిశగా ఢిల్లీ పెద్దలు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్నారని అంటున్నారు. అయితే షర్మిల ఏపీపీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్నంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయని భావించాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ బలపడుతుంది. అధికారంలోకి రాకపోవచ్చు, కానీ పూర్వ వైభవం దిశగా మొదటి అడుగు పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జగన్ షర్మిల మధ్య రాజీ కుదిరిందని, షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రాకపోవచ్చని మరో ప్రచారం కూడా జరుగుతోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్ షర్మిలతో మాట్లాడి వారి మధ్య ఉన్న ఆస్తుల పంచాయతీని సెటిల్ చేశారని అంటున్నారు. షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తే వైసీపీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు జగన్ అంగీకరించారని అంటున్నారు. ఇదే నిజమైతే షర్మిల ఏపీ రాజకీయాల్లోకి రారని, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.